బిగ్ డిబేట్కి మరొకసారి స్వాగతం. ఇక జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా చూడవచ్చు. ఎందుకంటే మరి ఆయన కాంగ్రెస్లో సీనియర్, అదే క్రమంలో పార్టీ పదవులు ఆయన అదే క్రమంలో మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 5 సార్లు గెలవడం. సో మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా ఇప్పుడు 2 వర్గాలుగా వీడిపోయిందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు మరి రేవంత్ టీం మాత్రమే ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి ఒక అన్ని రకాలుగా కూడా వాళ్ళు సీనియర్లను కేర్ చేయట్లేదనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. మరి మనతో డిబేట్లో ఉన్నారు కటక మృత్యుంజయం గారు, మాజీ ఎమ్మెల్యే. మరి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. మరి మృత్యుంజయం గారు వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక, మృత్యుంజయం గారు చెప్పండి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని మీరు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి డీసీసీగా పనిచేసిన పరిస్థితి. సో దాంట్లో ఇటు యువ నాయకత్వాన్ని, తర్వాత సీనియర్లను అందరినీ సమన్వయం చేసుకుంటూ కూడా కష్టకాలంలో మీరు పార్టీని కొంత అంటే మేము కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, కానీ ఈ మధ్య కాలం ఒక 2.5 దశాబ్దాలుగా కూడా కొంత ప్రతికూల పరిస్థితులు. అప్పుడు మీరు ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి. సో జూనియర్లు సీనియర్లు అనే భేదాలు లేకుండా మీరు ఆ పార్టీలో చేసిన సేవలు కావచ్చు, ఆ పార్టీకి కాంగ్రెస్ కష్టకాలంలో మీరు దాన్ని ఉనికి కాపాడడం. సో అంటే సీనియర్లకు జూనియర్లకు అంటే మీరు చేసిన దాని గురించి కావచ్చు, అప్పుడు ఇలాంటి అసంతృప్తులు లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఓవరాల్గా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా కేసీఆర్ గురించి మీకు తెలుసు. సో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కరీంనగర్లో కేసీఆర్ లాంటి నాయకుడు బయటికి రావడం, టీఆర్ఎస్ పార్టీ పెట్టడము. సో మొత్తానికి అన్ని పార్టీలకు కూడా ఇది కొంత తెలంగాణ ప్రజలంతా ఆమోదించడం కావచ్చు. సో మీలాంటి వాళ్ళు కూడా చాలా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. సో ఇలాంటి టైంలో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీనికి పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నష్టం అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఓషన్. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఓషన్. అవును, అనేక నష్టాలను, అనేక కష్టాలను ఎదుర్కొని దాదాపు 140 సంవత్సరాల నుంచి 130 సంవత్సరాల నుంచి గటానవుతున్నటువంటి పార్టీ. ఇప్పుడు అప్పుడున్నటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు కూడా ఉండాలి అన్నా కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి, ఎప్పుడో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ ఉన్న కాలానికి, ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి కాలానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో సీనియర్లు జూనియర్లని కాదు, కానీ ఇప్పుడు ఈ కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు, తర్వాత గతం అనేక సంవత్సరాల నుంచి పార్టీని వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ఒక డివిజన్ మాత్రం పార్టీలో ఏర్పాటు చేసి దాని కొరకు మనం పార్టీని పట్టుకొని మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ఏమైనా చేయాలి, వీళ్ళకు తర్వాత మిగిలిన వాళ్ళకి ఏదైనా చేయాలి అనేది ఒక నిర్ణయం కాకుండా కూడా ఆ విధంగా ఇప్పుడు పార్టీలో ఒక రకమైనటువంటి శైలి నడుస్తూ ఉంది. దీనివల్ల చాలా మందికి అనేక మందిని మరి పార్టీలకు తీసుకొని వాళ్ళని అందరినీ రమ్మని, మేము మీకేం చేయము, మేము అంతకుముందు వచ్చిన వాళ్ళనే తీసుకుంటాం తప్ప వీళ్ళందరినీ ఏం చేయమనేటువంటి మాట కూడా ఎవరైనా మా దగ్గర మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది అందుకొరకు జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టిపోతే నష్టం అంటే, అవును, జగిత్యాల నియోజకవర్గం మాత్రమే నష్టము అని నేను చెప్పను. చాలా మంది బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయారు. ఆ తర్వాత బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వచ్చి చేరండి, ఇందిరాగాంధీని కాదని. ఈ రాష్ట్రంలో అనేక మంది పార్టీని వదిలిపెట్టిపోయారు. చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు, పార్టీ పెట్టిండు, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, మళ్ళా ఏమైండు. కాబట్టి ఇప్పుడు పోయిన వాళ్ళందరూ దాదాపు నాకు తెలిసి మళ్ళా వేరే వాపస్ మళ్ళీ అందరు రిటర్న్ వచ్చిన వాళ్ళే. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా అతి తక్కువ మంది మాత్రమే వేరే పార్టీలలో సెటిల్ అయ్యిండ్రు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ రాజకీయంగా వ్యాక్యూమ్ లేదు, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఉన్నది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, ఇప్పుడు మా పార్టీ కూడా అక్కడ డ్యామేజ్ కంట్రోల్, నష్ట నివారణ, ఒకవేళ జీవన్ రెడ్డి గారు పోతే అక్కడ ఏం చేయాలనేటువంటి విషయం లోపల అక్కడ కానీ మరెక్కడ కానీ జీవన్ రెడ్డి గారి అనుచరులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ
ఆయన ఎంతమందిని పార్టీ నుంచి తీసుకుపోగలుగుతాడు అనేటువంటిది ఇవాళ మనం ఆలోచన చేయవలసినటువంటి, మా పార్టీ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సో నష్టం అవుతుందని నేను అనను. ఒక వ్యక్తి తప్పకుండా అంత సీనియర్ మోస్ట్ వ్యక్తి, కొంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నుంచి వదిలిపోయినప్పుడు, కొంత క్యాడర్ పోయినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి గ్యాప్ ను కాంగ్రెస్ పార్టీ మళ్ళా దాన్ని రీబిల్డ్ చేయడమో లేకుంటే ఏదో చేయడం అవసరం. దాని అంతమంది కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దాన్ని రికవరీ చేసుకుంటది. అందులో ఏం పెద్ద సరే ఇటువంటి చాలా చూసినాం కాబట్టి ఇది కూడా అందులో ఒకటే అని అనుకుంటా తప్ప నేను దానికి పెద్ద ప్రత్యేకత ఇవ్వను. నేను దీన్ని మళ్ళీ పోయినప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు పొన్నా లక్ష్మయ్య గారు పోతే అక్కడ జనగాం కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోలేదు. అదేవిధంగా ఎవరు నేను మొత్తం ఉమ్మడి జిల్లాకు పనిచేసినాను. నేను పోతే 2-3 ఏళ్ళు వాళ్ళే ఏదో చేసుకున్నారు. సరే అప్పుడు మేము చేసినంత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలు లేదు. ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాలలో ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని అసలు ఆర్గనైజేషన్ సెట్ అయితలేదు. ఇదంతా ఇంకా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తర్వాత వీళ్ళందరూ వచ్చి అసలు కమిటీలు వేయడము, ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జరిగినాక తప్పకుండా అక్కడ మళ్ళీ కొత్త కమిటీలు కార్యక్రమం వేసి అక్కడ తప్పకుండా అక్కడ ఏదైతే పార్టీ కోల్పోయిందో మళ్ళీ దాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఓకే, మృత్యుంజయ్ గారు వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు, కేసీఆర్ను కలిశారు. కేశవరావు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు కనుక కేశవరావు పొజిషన్ మీకు ఇస్తామని చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సరే, ఆయన మీరు అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్లో జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీగా ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరుతారు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో. సో దాంట్లో నిజంగానే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బలం అవుతారు అనుకోవచ్చా దీంట్లో? మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కేసీఆర్కి సంబంధించి. సో ఆయనకు నిజంగా కేసీఆర్ అంత ప్రాముఖ్యత ఇచ్చే ఉందా? ఇప్పుడు ఎలా ప్రతిపక్షంలో ఉన్నారు. సో మరొక 2.5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఎన్నికల సమయం వరకు ఎట్లుంటుంది, ఏ పార్టీ గెలుస్తా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని జరుగుతున్న ప్రచారంలో ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తర్వాత దాంతో ఏమన్నా లబ్ధి చేరే అవకాశం ఉందంటారా? ఎవరికి? జీవన్ రెడ్డి గారికా? జీవన్ రెడ్డి గారికి కానీ అట్ ద సేమ్ టైం కేసీఆర్ కానీ. ఇప్పుడు ఆయన మా పార్టీ నుంచి పోయిన తర్వాత ఆయనకి ఏం లబ్ధి చెందుతుంది, ఆయన కేసీఆర్కి ఏం లాభం అవుతుంది అనేది మాకు అనవసరమైనటువంటి విషయం. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నేను ఒకటే మాట చెప్తా, ఆయన పార్టీని వదిలిపెట్టిపోయిన తర్వాత మాకు దాని గురించి సంబంధం లేదు. మా కన్సర్న్ ఇప్పుడు మేమేం చేస్తామంటే మా రాజకీయ నాయకత్వం అంతా కూడా ఆయనను పోకండి, మేము మంచి అవకాశాలు మీకు ఇస్తామని చెప్పి ఆయనకు చెప్పినారు. ముఖ్యమంత్రి గారి హామీ ఉన్నది, ఇదంతా మీరు పార్టీని వదిలిపెట్టి పోవద్దని చెప్పి ఆయనకు ఇంటి దాకా పోయి హైదరాబాద్ నుంచి ఆల్ ది వే 250 కిలోమీటర్లు పోయి కూర్చుంటే అక్కడ చెప్పొచ్చిన సందర్భాలు మీరంతా చూసిండ్రు, చాలా చెప్పిండ్రు. అయినా కూడా ఆయన నేను ఇంత నుంచి నేను ఉండనే అని చెప్పి ఆయన పోయిండు. కాబట్టి ఇప్పుడు పార్టీ అందు తప్పు లేకుండా అంటే రేపు ఎవరైనా గంట సీనియర్ నాయకుడిని మీరు మాట్లాడలేదు కనీసం అని చెప్పి అంటారు. ఫార్మాలిటీ అనే కాకుండా కూడా ఒక బాధ్యతగా ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం చేస్తే ఆయన వినలేదు, పోయిన తర్వాత దీనికంటే ఎక్కువ లాభపడతాడని నేనైతే అనుకుంటలేను. ఎందుకు అనుకుంటలేనంటే 40 ఏళ్ళు రాజకీయాలు 50 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి 11 సార్లు టికెట్ తీసుకొని 2 సార్లు ఎంపీ నిలబడి ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి మొత్తం ఏదైనా ఆయనకు చరిత్ర ఉన్నదంటే అంతకంత ముందు ఆయన 83లో ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి అయ్యిండు. అది ఆయన అదృష్టం. అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎవరు లేడు, ఆయన జీవన్ రెడ్డి గారు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి ఆయనకు మంత్రి కూడా ఇచ్చారు. మరి మంత్రి ఇస్తే అప్పుడు ఆ తర్వాత అందులో నుంచి వచ్చి కాంగ్రెస్ లోకి వచ్చిండు. 83లో ఎమ్మెల్యే అయిన తర్వాత 85లో నాదెండ్ల భాస్కరరావు దగ్గరికి పోయి నాదెండ్ల భాస్కరరావుతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిండు. ఇక ఇంతకంటే కంఫర్టబుల్ ఎక్కడన్నా ఉంటుందని నేనైతే అనుకుంటలేను. మా పార్టీలో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు ఏదో పోస్ట్ కావాలని కోరుకునేటోళ్ళు, ముఖ్యమంత్రి కావాలనేటోళ్ళు ఒక 4 ఉన్నారు. ఇప్పుడు కాబట్టి వెయిట్ అండ్ సీ అనేది తప్ప ఇవాళ కాకపోతే రేపైనా అవకాశం వస్తుందని చెప్పి వెయిట్ చేయాలి. ఇప్పుడు మేము కూడా మళ్ళీ పార్టీలకు ఎందుకు వచ్చినాం, నేను వచ్చిన పార్టీలకు మళ్ళా నేను ఎందుకు వచ్చినా అంటే సరే ఇదంతా బయట ఇది ఎక్కడికో పోయి కొత్త దాంట్లో మనం మళ్ళీ అన్న పోతే మళ్ళీ కొత్తగానే ఆవిడు ఇప్పుడు అన్న పోయి మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు మనం మళ్ళీ వీడెందుకు వచ్చిండు అనేటోళ్ళు కూడా అలా ఉంటారు. అక్కడ అదివరకే ఉండి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉండి ఏదైనా నియోజకవర్గాలలో కావచ్చు, లేకుంటే ఏదైనా పోస్ట్ ఇంకేదైనా మంచి వచ్చేటనో కావాలని అనుకునేటోళ్ళకు జీవన్ రెడ్డి వచ్చి అడ్డం వచ్చిండని చెప్పి ఆ కొత్త పార్టీలో కూడా అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఏదో బయటలో ఏదో యాప్ లేకపోతే ఇంకేదో అటువంటి పార్టీలలో తప్ప, ఇక్కడ వ్యాక్యూమ్ ఉన్న పార్టీలలో తప్ప ఈ టిఆర్ఎస్ అటువంటి పార్టీలలో తప్పకుండా దానికి మళ్ళా అన్న కూడా కొంత ఏదన్నా ఏమైతుంది ఏం కథ అంటే కంఫర్టబుల్ గా ఉంటాడు అని చెప్పి నేను ఫీల్ అవుతలేను. కేసీఆర్ ఉన్నటువంటి మైండ్ సెట్, ఈ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరితో ఆయన కలిసి పనిచేసే పరిస్థితిలో సంతోషపడి రాజకీయాలలో ఒక నిమిషం మృత్యుంజయ్ గారు మరొక కాంగ్రెస్ సీనియర్ లీడర్ సుదర్శన్ రావు గారు ఉన్నారు, దుశ్శర్ల సుదర్శన్ రావు గారు ఫోన్ లైన్ లో. సుదర్శన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఫైన్ అన్న. ఇప్పుడు మీరు ఆఫీస్ ఫోన్ నుంచి లిఫ్ట్ చేయలేదు, అందుకే పర్సనల్ చేసిన. దీంట్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా జీవన్ రెడ్డి రాజీనామా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, మరి పార్టీ పదవులు కూడా చూసిండు ఒక 42 సంవత్సరాలు దీంట్లో. నేను చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి చాలా నిష్ఠతతో పనిచేసిన వ్యక్తిత్వం. ఆయన సీనియారిటీ కానీ, ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ